సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో ఎంఆర్పీఎస్ సమావేశం జరిగింది. మహాగర్జన సన్నాహక సదస్సుకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పింఛన్దారులను సీఎం రేవంత్ మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మందకృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు 20 నెలలు దాటినా అమలు చేయడం లేదన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే పోరుబాట తప్పదని హెచ్చరించారు మందకృష్ణ మాదిగ. దేవరపల్లి తమ్ముడు ఇది పేదల సమస్య, ఇది అత్యంత పేద కుటుంబాల సమస్య. ఒక కులం కాదు, ఒక మతం కాదు. ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళు వికలాంగులైనా, వృద్ధులైనా, వితంతులైనా, ఒంటరిలైనా, ఎవరైనా పేదలు. అన్ని కులాలు, అన్ని మతాలు పేదలు వేదిక మీద కనిపిస్తుంది. ఈ సభలో ఉన్న వాళ్ళు అన్ని కులాలు, అన్ని మతాల్లో ఉన్నారు, అందరూ పేదలు. అంటే పెన్షన్ మీదనే ఆధారపడి బతికే వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తే కనీసం అడిగే దిక్కు ప్రతిపక్షం నుంచి బాగుంటుంది. పెన్షన్ ఇస్తామని వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు 4,000 ఇస్తామని స్పష్టంగా ఉన్నది. ఈయన అధికారంలోకి వచ్చాడు. పోనీ ప్రతిపక్ష పార్టీ ఈనాడు బీఆర్ఎస్, ఆనాడు అధికారంలో ఉన్న పార్టీగా వాళ్ళు మేనిఫెస్టో పెట్టారు. వాళ్ళ మేనిఫెస్టో కూడా నా దగ్గర ఉన్నది. 6,000 రూపాయలు వికలాంగులకు ఇస్తామని, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు, ఇతరులకు 4,000 ఇస్తామని ఆనాడు అధికార పార్టీ ఈనాడు ప్రతిపక్ష పార్టీగా ఉండదు కావచ్చు, కానీ వాళ్ళ మేనిఫెస్టో కూడా ఉండదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉండబడి బీఆర్ఎస్ ఈనాడు ప్రతిపక్షానికి వచ్చింది. ఏదైనా ఇద్దరి మీద ఇప్పుడు బాధ్యత ఉన్నది. ఒకరు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది, వాళ్ళు ఇవ్వకపోతే ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంది. ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వం మాట నిలబెట్టుకోకపోతే నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ప్రతిపక్షానికి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఎవరు, కేసీఆర్ గారు. ఇది ఈ రాష్ట్రంలో పేద వర్గాల మీద ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి చిన్న చూపు లెక్కలేని నిదర్శనం మర్చిపోతారు. ఇది